ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. హలో, వెల్కమ్ టు RTV హెల్త్. నేను మీ దీప్తి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అబితా చిలుకూరి గారు. హలో అబిత గారు. హాయ్. సో ఎలాంటి ఫుడ్స్ అయితే మంచిదంటారు స్కిన్ హెల్త్కి? ఓకే. ఇప్పుడు మనకి సన్ ఎక్స్‌పోజర్ కానీ, యూవీ లైట్‌కి ఎక్స్‌పోజర్ ఎక్కువ అవ్వడం వల్ల స్కిన్ ఇట్ ఈస్ గెట్టింగ్ డ్యామేజ్డ్ అనమాట. దానివల్ల స్క్రీన్ టైమ్ ఎక్కువైపోవడం వల్ల స్కిన్ డ్యామేజ్ అనేది ఎక్కువైపోతుంది. ఓకే. సో, అట్లా ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా ఎక్కువ ఫోన్స్ కానీ, స్క్రీన్స్ కానీ లైక్ ఇప్పుడు జాబ్స్ కూడా చాలా మందికి సాఫ్ట్‌వేర్ జాబ్స్ కానీ ఇవన్నీ లైక్ స్క్రీన్ పైనే డిపెండ్ అయి ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి స్క్రీన్ టైమ్ దే నాట్ ఏబుల్ టు అవాయిడ్ ఇట్. ఓకే. సో అట్లా అవ్వడం వల్ల వాళ్ళకి ఆ బ్లూ లైట్ ఎక్స్‌పోజర్, యూవీ లైట్ ఎక్స్‌పోజర్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది తొందరగా స్పాయిల్ అవుతుంది. ఓకే. డ్యామేజ్ అవుతుంది. వ్రింకిల్స్ ఇవన్నీ కాజ్ అవుతున్నాయి. సో ఇవన్నీ మనకి అవ్వకుండా ఉండాలి అంటే మళ్ళీ డైట్ విల్ ప్లే మేజర్ రోల్ ఇన్ దిస్. ఓకే. అండ్ లైక్ మీరన్నట్టు వ్రింకిల్స్ అంటే లైక్ నాట్ ఇప్పుడు జస్ట్ మన స్కిన్ హెల్త్‌కి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్. వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి స్కిన్ గ్లోయింగ్‌గా ఉంటుందన్నమాట. ఓకే. ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అట్లని మరి ఎక్సెసివ్‌గా కాదు. జస్ట్ Okay. 3-4 లీటర్స్ మాక్సిమం సమ్మర్‌లో 4-5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు స్కిన్ వ్రింకిల్ అవ్వకుండా ఉండాలంటే గుడ్ ఫ్యాట్స్ విల్ హెల్ప్ ఇన్ ఇట్ అనమాట. ఓకే. గుడ్ ఫ్యాట్స్ లైక్ మ్యూఫా, పూఫా, ఓకే. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఓకే. ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి స్కిన్ వ్రింకిల్ అవ్వకుండా ఉండడానికి. ఓకే. ఇవన్నీ మనకి మళ్ళీ ఫిష్‌లో, ఫ్లాక్స్ సీడ్స్‌లో, సోయాబీన్ ఆయిల్స్‌లో ఇవన్నిట్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల స్కిన్ వ్రింకిల్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు కమింగ్ టు లైక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎలాంటి ఫ్రూట్స్ కానీ తీసుకుంటే మన స్కిన్ గ్లో అవుతుందంటారు న్యాచురల్గా? ఓకే. ఇప్పుడు స్కిన్ గ్లో అవ్వాలి అంటే మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోవాలన్నమాట. ఓకే. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇప్పుడు మనకి డ్యామేజ్ కాజ్ అవుతుంది కదా! బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఏజెంట్స్ లైక్ బ్లూ లైట్ కానీ, మనం తింటున్న ఫుడ్ కానీ దేనివల్ల అయినా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకుంటే మనము ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది మనము వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అనమాట. ఓకే. బికాస్ యాంటీ ఆక్సిడెంట్స్ విల్ కిల్ ద ఫ్రీ రాడికల్స్. ఓకే. సో మనం యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవాలి. అండ్ ఈవెన్ లైక్ విటమిన్ ఏ కూడా స్కిన్ హెల్త్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. లైక్ పపాయాస్ కానీ, క్యారెట్స్ కానీ ఓకే. అండ్ స్పినాచ్ వీటి వల్ల మన ఐస్ కూడా హెల్తీగా ఉంటాయి. ఓకే. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ అంటే ఫస్ట్ విటమిన్ సి అనమాట. విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అన్నీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటాయి. లైక్ సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ లైక్ పైనాపిల్ కానీ, ప్లమ్స్ కానీ, లైక్ ఈవెన్ ఆరెంజెస్, ఈవెన్ మనకిప్పుడు సీజనల్ ఫ్రూట్స్ వస్తాయి కదా! లైక్ మ్యాంగోస్, ఓకే. గ్వావాస్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్‌లో మనకి అన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే. సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ మెనీ అదర్ థింగ్స్ యాస్ వెల్. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ గ్లోయింగ్‌గా ఉంటుంది. ఓకే. సో అబిత గారు, ఈ స్కిన్ హెల్త్‌కి ఇంకా ఎలాంటి ప్రోటీన్స్ అయితే మంచిదంటారు? స్కిన్ హెల్త్ అంటే ప్రోటీన్ ఇస్ ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ అనమాట స్కిన్ Okay. హెల్త్‌కి. కొలాజన్, కెరాటిన్ ఇవన్నీ ఓకే. ప్రోటీన్సే. ఓకే. సో ఇట్ విల్ ఏం ఏం చేస్తుందంటే కొలాజన్ మనకి స్కిన్ ఎలాస్టిసిటీని బిల్డ్ చేస్తుంది. ఓకే. కొలాజన్ బిల్డ్ అవ్వాలి అంటే మనకి ప్రోటీన్ అడిక్వేట్ ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. అండ్ మెయిన్‌లీ ఇది సోయాలో చాలా గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ Okay. హెల్ప్. ఓకే. సోయా తీసుకోవడం వల్ల. సోయా కానీ అండ్ ఈవెన్ మనకి కొలాజన్ కావాలి, ప్రోటీన్ కావాలి అంటే లైక్ లీన్ మీట్స్ కానీ, ఆల్ ది వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ కానీ అంటే ఇప్పుడు కర్డ్ తీసుకుంటే దాంట్లో ప్రోబయోటిక్స్ కూడా ఉంటుంది. ఓకే. ఈవెన్ ప్రోబయోటిక్స్ ఆల్సో హెల్ప్ ఇన్ స్కిన్ హెల్త్. ఓకే. సో అది అట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల, యోగర్ట్స్ తీసుకోవడం వల్ల, ఇవన్నీ తీసుకోవడం వల్ల స్కిన్ కొలాజన్ ఎలాస్టిసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో ఇట్ విల్ కీప్ అస్ మోర్ యంగర్ అనమాట స్కిన్. ఓకే. సో కమింగ్ టు ఫ్యాట్స్, Yeah. ఎలాంటి ఫ్యాట్స్ అయితే మంచిదంటారు స్కిన్ హెల్త్‌కి? ఓకే. ఫ్యాట్స్ గుడ్ క్వాలిటీ ఫ్యాట్స్ లైక్ మన ఎగ్ యోక్‌లో ఉంటాయి. అండ్ ఈవెన్ మనకిప్పుడు క్యాప్సూల్స్ కూడా దొరుకుతున్నాయి కదా! గుడ్ ఫ్యాట్‌కి Okay. లైక్ ఒమేగా 3 క్యాప్సూల్స్ అట్లాంటివి. ఓకే. విటమిన్ ఇ ఇవన్నీ మనకి క్యాప్సూల్స్ ఫార్మ్‌లో దొరుకుతున్నాయి కాబట్టి ఈవెన్ వి కెన్ గో ఫర్ దట్ ఆల్సో. ఓకే. ఇవన్నీ తీసుకోవడం వల్ల లైక్ మన స్కిన్ వ్రింకిల్ అవ్వకుండా ఉంటుంది. గుడ్ ఓకే. ఫ్యాట్స్. ఒమేగా 3, ఒమేగా 6 హ్మ్. ఫ్యాటీ ఫిష్, ఓకే. ఫ్లాక్స్ సీడ్స్, నట్స్, వాల్‌నట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఈవెన్ డ్రై ఫ్రూట్స్‌లో మళ్ళీ మనకి డ్రైడ్ ప్లమ్స్ ఉంటాయి. ఓకే. ఇవి తీసుకోవడం వల్ల కూడా మనకి స్కిన్ హెల్త్ ప్రమోట్ అవుతుంది. Okay. డ్రైడ్ మ్యాంగోస్ ఓహ్! ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలన్నమాట. రేజిన్స్ ఓకే. ఈవెన్ లైక్ రేజిన్స్ మనకి సోక్ చేస్తారు కదా! ఓవర్‌నైట్ సోక్ చేసి మార్నింగ్ తినడం
ఇట్లా చేయడం వల్ల కూడా మనకి స్కిన్ హెల్త్ బాగా ప్రమోట్ అవుతుంది. ఓకే. అభిత గారు, జనరల్‌గా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్‌లో మన స్కిన్ కూడా చాలా డల్‌గా అయిపోతుంది. ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటాం పనుల వల్ల. సో, దానివల్ల ట్యాన్ గూడా అవుతూ ఉంటారు. సో, అసలు ఈ ట్యాన్ పోవాలన్నా, స్కిన్ హెల్తీగా ఉండాలన్నా ఎలాంటి జ్యూసెస్ అయితే బెటర్ అంటారు? ఓకే. స్కిన్ హెల్త్‌కి వచ్చేసరికి మనకి మెయిన్ ఫస్ట్ హెల్ప్ చేసే జ్యూస్ అంటే ఏబీసీ జ్యూస్ అనమాట. ఓకే. ఫ్యాన్సీగా ఏబీసీ ఓకే. జ్యూస్. యాహ్! అండ్ దాంట్లో ఏంటి అంటే ఏ ఫర్ యాపిల్, హ్మ్. యాపిల్ అండ్ బీ ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారట్, ఓకే. ఏబీసీ జ్యూస్ అనమాట. యాపిల్, బీట్రూట్, క్యారట్ ఇవి 3 మనం మిక్స్ చేసుకొని ఒక జ్యూస్ చేసుకొని ఇఫ్ యూ హ్మ్. డ్రింక్ ఇట్ ఆన్ డైలీ బేసిస్ ఫర్ 1 వీక్ ఇట్ హ్మ్. విల్ మేక్ అవర్ స్కిన్ గ్లో అనమాట. ఓకే. 1 వీక్‌లోనే గ్లో యాహ్! వచ్చేస్తదంటారు. అండ్ అలాంగ్ విత్ థట్ ఇప్పుడు మనకి పాలకూర కానీ, దాంట్లో కొంచెం అల్లం వేసుకొని, 1 ఫుల్ లెమన్ వేసుకొని, దాన్ని జ్యూస్ చేసుకొని తాగినట్టయితే ఇట్ విల్ హెల్ప్ విత్ ఫ్లషింగ్ ఆఫ్ ద టాక్సిన్స్ ఆల్సో. హ్మ్. అది డీటాక్స్ కూడా చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి స్కిన్ గ్లో చేస్తుంది. హ్మ్. అండ్ మనకి విటమిన్ ఏ కూడా ఎక్కువొస్తుంది. ఐరన్ కూడా ఉంటుంది దాంట్లో. ఓకే. సో, ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఆల్ రౌండెడ్ ఇమ్యూనిటీ యాస్ వెల్ యాస్ స్కిన్ హెల్త్. ఓకే. అండ్ మనకి హైడ్రేషన్ లెవెల్స్ కూడా ఉంటాయి. సమ్మర్ కాబట్టి జ్యూసెస్ తాగితే మనకి హైడ్రేషన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయన్నమాట. ఓకే. అసలు ఈ స్కిన్ హెల్త్ గురించి ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదంటారు? ఓకే. స్కిన్ హెల్త్ పాడు చేసే ఫుడ్ అంటే ఫస్ట్ మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ ఇస్ ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, షుగరీ డ్రింక్స్, షుగరీ హ్మ్. బివరేజెస్, ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ ఇవన్నీ మొత్తం మన స్కిన్ హెల్త్‌ని స్పాయిల్ చేస్తాయన్నమాట. ఓకే. సో, ఇవన్నీ మనకి ఎక్కడ దీంట్లో ఇప్పుడు కన్వీనియంట్ ఫుడ్‌లో కూడా ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి. ఓకే. ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటున్నాయి. ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ హ్మ్. ఇవన్నీ మన స్కిన్ హెల్త్‌ని కంప్లీట్‌గా డ్యామేజ్ చేస్తాయి. ఓకే. కార్బోనేటెడ్ డ్రింక్స్, స్వీట్ బెవరేజెస్, సోడాస్ హ్మ్. ఇవన్నీ తీసుకోవడం వల్ల మన స్కిన్ హెల్త్ కంప్లీట్‌గా డ్యామేజ్ అవుతుంది. ఓకే. ఏజింగ్ కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఓకే. వ్రింకిల్స్, ఫైన్ లైన్స్, డార్క్ సర్కిల్స్ ఇవన్నీ ఎక్కువొస్తాయన్నమాట. ఓకే. ఇవన్నీ తినడం వల్ల. కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. ఈ డార్క్ సర్కిల్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ యాహ్! ఉంటాయి. అసలు ఈ డార్క్ సర్కిల్స్ తగ్గించాలంటే ఏమన్నా ఫుడ్స్ ఉన్నాయంటారా? యాహ్! మనకి డార్క్ సర్కిల్స్ అనేవి ఎందుకొస్తాయంటే, ఐస్ కొంచెం ఇట్లా డల్ అయిపోయి, మనకి ప్రాపర్ హైడ్రేషన్ లెవెల్స్ లేకపోవడం వల్ల వస్తాయి. ఓకే. సో, మనం ఫస్ట్ ఎక్కువ ఏం చేయాలి అంటే, డార్క్ సర్కిల్స్ పోవాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే. వాటర్ అలాంగ్ విత్ థట్ మనము విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే, దాంట్లో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, హ్మ్. ఇట్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ డార్క్ సర్కిల్స్. లైక్ హ్మ్. మనం కుకుంబర్స్ తినడం వల్ల, హ్మ్. ఇది కీరా అంటారు కదా! కుకుంబర్స్, ఓకే. మళ్ళీ ఆరెంజెస్, బెర్రీస్ హ్మ్. ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల మనకి డార్క్ సర్కిల్స్ అన్నీ తగ్గిపోతాయన్నమాట. ఓకే. అలాంగ్ విత్ దట్ లెమనేడ్, హ్మ్. లెమన్ జ్యూస్ హ్మ్. దాంతో పాటు కొంచెం మనం ఇట్లా చేసుకుంటాం కదా! బీట్రూట్ జ్యూస్, క్యారట్ జ్యూస్ హ్మ్. సెపరేట్‌గా అట్లా చేసుకొని తీసుకున్నా కానీ ఓకే. ఇట్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ది డార్క్ సర్కిల్స్ అన్నమాట. సో, థాంక్ యూ అబిత గారు. థాంక్ యూ. సో, చూసారు గదండీ! మన స్కిన్ హెల్తీగా ఉంచుకోవాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదో మనకి అబిత గారు చక్కగా తెలియజేశారు. సో, చూసారు గదా! ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్‌తో మీ ముందుంటాం. థాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.